ఆమె బుల్లితెరకి తొలితరం నటి. బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలంలో దూరదర్శన్లో ఆమె లేని సీరియలే ఉండేది కాదు. చక్కని రూపు, నటన, అత్యద్భుతమైన గళం ఆమె సొంతం. పాపులర్ హీరోయిన్లందరూ ఆమె గొంతులో కొలువై ఉంటారు. సౌందర్య, అనుష్క, రమ్యకృష్ణ ఇలా ఎందరో హీరోయిన్లకు గళమిచ్చి వారి పాత్రలకు జీవం పోసిన నటి శిల్ప. నటిగా కెరీర్ మొదలుపెట్టి చివరకు నంబర్ 1 డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో నందులు గెలుచుకుని డబ్బింగ్ రంగానికే వన్నె తెచ్చిన శిల్ప ఇవాల్టి విజేత గెస్ట్. నమస్తే అండి శిల్ప గారు. నమస్కారం అండి. తొలితరం టీవీ నటి మీరు. అలాగే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా ప్రఖ్యాతిగాంచారు. సో ఫస్ట్ దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి టీవీ సీరియల్స్ అనగానే చాలా ఇంట్రెస్ట్, ఈ రోజుల్లోనే కాదు స్టార్టింగ్ డేస్ నుంచి. మరి ఆ స్టార్టింగ్ డేస్లో ఉన్నటువంటి మీరు, మీతో పాటు కొంతమంది ఇప్పుడు కూడా చాలా సుపరిచితులుగా అలా మిగిలిపోయారనమాట. సో ఆ రోజుల్ని గుర్తెచ్చుకుంటే ఎలా అనిపిస్తుంది? టు బి ఫ్రాంక్, నిజంగా చెప్పాలంటే ఆ భగవంతుడి దయ వల్ల నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటానండి. ఎందుకంటే ఫస్ట్ తెలుగు టెలివిజన్ హీరోయిన్ని నేనే. నేను హిందీ టీవీ సీరియల్స్ బునియాద్, రామాయణ్ ఇలాంటి సీరియల్స్ వచ్చేటప్పుడు నేను యంగ్ గర్ల్ వాచింగ్ టీవీ సీరియల్స్ అనమాట. ఆ టైంలో చూస్తూ అంటే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అలా కంటిన్యూస్గా చూస్తూ ప్రతిరోజు ఆ టైంకి సండే వచ్చిందంటే ఇక కంప్లీట్గా టీవీకి పరిమితం అయిపోయి అలా చూస్తూ అలా పెరిగిందాన్ని. ఎప్పుడు నేను కల్లో కూడా అనుకోలేదు నేను టీవీలో నేను ఫస్ట్ తెలుగు టీవీ సీరియల్స్లో ఫస్ట్ హీరోయిన్ అవుతానని నేను అసలు ఏ రోజు ఊహించలా. సో అలా స్టార్ట్ అయింది నా ఇది. డైలాగ్ డెలివరీ అలాంటివన్నీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చి నేను ప్రతిదీ ఫిలిం చూసేటప్పుడు మళ్ళీ దాన్ని ఇమిటేట్ చేసుకోవటం, లేకపోతే మా మదర్ చిన్న చిన్న స్టోరీస్ రాసేవారు, అవి ముందు పెట్టుకుని ఆ డైలాగ్స్ ఆవిడని అడిగి కొంచెం నేర్చుకోవటం, అంటే తెలియకుండానే అందులోకి వచ్చానమాట. రావాలని ఇంటెన్షన్తో నేర్చుకుని చేద్దామని కాకుండా తెలియకుండా అవి చూస్తూ స్టార్ట్ చేశాను. దెన్ నాకు ఇంట్రెస్ట్, అంటే తెలుగు టెలివిజన్లో సీరియల్స్ తీస్తారు, దానిలో ఇలాంటి ఏమీ ఐడియా లేదు, కానీ ఎందుకో ఇలా చేయాలనిపిస్తుందని నా అంతటి నేనే అద్దం ముందు ఐ యూస్ టు ట్రై అనమాట. ఇవన్నీ మా మదర్ చూసి తనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని మా ఫాదర్ అగైనెస్ట్ అయినా కూడా తను ఎంకరేజ్ చేశారు నన్ను. అలా ఫస్ట్ సీరియల్కి నన్ను ప్రభు గారని, ఆయన ఇప్పుడు తను రిటైర్ అయిపోయారండి, కెమెరామెన్గా ఉండేవారు 3 స్టార్స్ ఎలక్ట్రానిక్స్లో. వాళ్ళు ఫస్ట్ సీరియల్ అనగనగా ఒక శోభాని ఆ సీరియల్ చేస్తూ ఒక 26 గర్ల్స్ని ఇంటర్వ్యూకి పిలిచారు. అంటే ఆ క్యారెక్టర్కి ఒక 26 గర్ల్స్ వచ్చారు. జస్ట్ మా మదర్ తీసుకెళ్లారు. ఆ శారీ కట్టుకోవటం అది అంత కరెక్ట్గా రాని టైంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకసారి వాక్ చేయండి, ఒకసారి టర్న్ బ్యాక్ అండ్ సీ, ఒక డైలాగ్ ఇస్తాను చెప్పండి, ఇలా ఏదో స్క్రీన్ టెస్ట్ చేశారు జస్ట్. కానీ మా ఫాదర్ అప్పుడు చాలా సీరియస్గా నాతో చెప్పారు, ఎందుకు మన ఫ్యామిలీలో ఎవరూ లేరు, వై యూ వాంట్ టు గో టు దిస్ ఫీల్డ్ అంటే నేను ఒకటే మాట చెప్పాను, నాన్నగారు నన్ను వెళ్ళనివ్వండి, సెలెక్ట్ అయితే నాకు నో చెప్పవద్దు, సెలెక్ట్ అవ్వకపోతే నేను ఇంకెప్పుడు అసలు ఇలాంటి వాటిని రాను అనేసి, చదువుకుంటాను, నేను కంటిన్యూ చేస్తాను. అలా వెళ్ళిన తర్వాత నేను ఆ రోజు నేను సెలెక్ట్ అయ్యానని వాళ్ళు చెప్పిన మూమెంట్ నేను నా మాటలో ఎక్స్ప్రెస్ చేయలేను. ఆ 13 ఎపిసోడ్స్ తర్వాత మీ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది? ఎస్, 13 ఎపిసోడ్స్లో మనకి 13 ఎపిసోడ్స్ ఓన్లీ ఏపీ మాత్రమే, మనకి ఓన్లీ సిటీస్ మాత్రమే టెలికాస్ట్ అయిందండి. లాస్ట్ 3 ఎపిసోడ్స్ నుంచి కంప్లీట్ ఏపీ అయ్యింది అది అప్పుడు. సో 3 ఎపిసోడ్స్ ఇంకా ఉందన్నప్పుడు ఐ వెంట్ టు ఎగ్జిబిషన్కి వెళ్తే ఎగ్జిబిషన్లో పెద్ద పెద్ద టీవీలు పెట్టున్నాయి. ఆ టీవీలో సీరియల్ వస్తుంటే అందరూ చూసి ఇమీడియట్గా నన్ను గుర్తుపట్టి తనే అనేసి అలా అనటము. అప్పుడు నా పేరు మార్చారు, అంటే యాక్చువల్గా నా ఒరిజినల్ నేమ్ వచ్చి మైత్రేయి, దాన్ని శిల్ప అని మా మదర్ మార్చారు. సో అందరు గుర్తుపడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ప్రదీప్ గారు ఇమ్మీడియట్గా సెకండ్ బుచ్చిబాబు అని ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. దానిలో పూర్ణిమ అని తను 4 స్తంభాలట హీరోయిన్, ఉంది ఫిల్మ్ హీరోయిన్, తనొక హీరోయిన్, నేను ఒక హీరోయిన్గా యాక్ట్ చేసాం. అక్కడి నుంచి అసలు ఇంకా ఎప్పుడూ కొంచెం గ్యాప్ వచ్చింది అన్నది లేదనమాట. అంటే ఒక్క సీరియల్ తర్వాత ఇంకా ఆ సీరియల్ షూటింగ్ జరుగుతుండగానే నెక్స్ట్ సీరియల్ అట్లా నేను కంటిన్యూస్గా బిజీగా అవ్వటము. కొన్ని 26 ఎపిసోడ్స్, కొన్ని 13 ఎపిసోడ్స్, కొన్ని ఇంకా లాంగ్. సో అప్పటికి మనకి డైలీ సీరియల్స్ రాలేదు కానీ బట్ కంప్లీట్గా నేను టెలిఫిల్మ్స్, సింగిల్ ఎపిసోడ్స్, ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే స్పెషల్ ఎపిసోడ్స్ అని టెలిఫిల్మ్స్, వాటితో కంప్లీట్గా బిజీ అయిపోయాను. మరి ఇంత క్రేజ్ ఉన్న సమయంలో ఎందుకని యాక్టింగ్కి గుడ్ బై చెప్పారు? యాక్చువల్గా మానేయాలని ప్రిపేర్ అయ్యి మానేసింది కాదండి.
నేను సీరియల్స్ బాగా యాక్ట్ చేస్తున్నప్పుడే నేను అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అవ్వడం జరిగింది. నన్ను ఫస్ట్ స్టార్టింగ్లో డబ్బింగ్ అంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇవ్వడం ఏంటి అని నాకు అంటే దాంట్లో ఉన్న ఇది తెలియక నేను అంటే ఇంకా వేరే ఒక ఆర్టిస్ట్కి మనం లైఫ్ ఇస్తున్నాం సపోజ్ అన్న ఇది నాకు ఆ రోజు తెలియక నన్ను ఉషా కిరణ్ మూవీస్ నుంచి ఎవరికో డబ్బింగ్ చెప్పమని పంపించారు మేనేజర్ని. నేను ఆయనతోటి నేను వచ్చి మిమ్మల్ని క్యారెక్టర్ అడగలేదు, నా సీరియల్స్ ఏవో నేను చేసుకుంటున్నాను, మీరు వేరే వాళ్ళకి డబ్బింగ్ చెప్పమని నన్ను ఎలా అడుగుతారు, ఇలా నేను అంటే తెలియదు నాకు అప్పుడు అన్నానంటే సరేనండి ఓకే చెప్తానని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిన తర్వాత అట్లూరి రామారావు గారని ఉషా కిరణ్ మూవీస్లో ఉంటారు, రామోజీరావు గారికి ఆయన చాలా క్లోజ్ అనమాట. ఆయన ఒకరోజు అమ్మ నేను ఒకసారి మాట్లాడతాను నువ్వు రామ్మా అని అంటే మా మదర్ని తీసుకుని వెళ్ళా. ఆయన నాకు చాలా అంటే ఎక్స్ప్లెయిన్ చేసి కాదమ్మా ఇలాగే చెప్పారనమాట, వాళ్ళు చేసిన తప్పులన్నీ మనం కరెక్ట్ చేస్తాం. ఆర్టిస్ట్ 75% 50% చేస్తే మిగతాదంతా డబ్బింగ్లో ఆ ఎక్స్ప్రెషన్స్ మాడ్యులేషన్ పెట్టి మన ప్రాణం ఇస్తున్నాం, అలా చెయ్యాలి కదా, చేస్తే బాగుంటుంది. ఇలా ఆయన చెప్పినప్పుడు నాకు ఆలోచిస్తే నాకు నిజమే కదా అనిపించింది అప్పుడు ఫస్ట్ టైం. ఇంటికి వచ్చాక మా ఫాదర్ కూడా అన్నారు, ఫస్ట్ టైం మా ఫాదర్ అసలు ఈ దీని గురించి ఎప్పుడు మాట్లాడనని ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే అవును పాప నువ్వు కావాలని వెళ్ళి నువ్వు క్యారెక్టర్స్ కోసం ట్రై చేయట్లా, నీకేవైతే టీవీ సీరియల్స్ వస్తున్నాయో నువ్వు అవి చేసుకుంటున్నావు. సో ఇలాంటప్పుడు నువ్వు ఫిల్మ్లో హీరోయిన్కో ఫిల్మ్లో ఆర్టిస్ట్కో నువ్వు వాయిస్ ఇస్తే తప్పే ఉంది. అంటే వాయిస్ ఇవ్వడం వల్ల నీ వాయిస్ కూడా చాలా ఈ పలానా వాయిస్ చెప్పారు, వీళ్ళు డబ్ చేస్తారు, ఇలా బాగుంటుంది కదా అని ఆయన అన్నారు. ఇంకా కనెక్ట్ అయ్యాను. థింక్ చేసి నేను ఆలోచించాక నాకు నిజమే అనిపించింది ఎస్ ఎవరో, ఎందుకంటే మనకి వేరే భాషల నుంచి కూడా హీరోయిన్స్ వస్తున్నారు. తెలుగు ప్రాపర్గా రాని వాళ్ళు, ఒత్తులు సరిగ్గా పలకలేని వాళ్ళు, లేదా వాళ్ళకి ఆ డైలాగ్కి కావాల్సిన ఎక్స్ప్రెషన్ వాళ్ళకి తెలియక హిందీలో కూడా చెప్పి లేదా వాళ్ళ భాషలో రాసుకుని చెప్పేవాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు మన తెలుగు భాషని చక్కగా మనం అన్నీ మాట్లాడగలిగి మనకి ఇంత స్వచ్ఛంగా వచ్చినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని అనిపించి నేను ఐ సెడ్ ఎస్ ఫర్ దెమ్ ఓన్లీ. వాళ్ళకే ఫస్ట్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు అమ్మ అని ఒక ఫిల్మ్ చేశారు. అందులో శరత్ బాబు గారు, సుహాసిని గారు, ఒక అమ్మాయి కావ్య అని బెంగళూరు అమ్మాయి హరీష్ పక్కన యాక్ట్ చేసింది. ఆ రోజులో నేనెంత ఏజ్లో ఉన్నానో ఆ అమ్మాయి కూడా అదే ఏజ్లో ఉందన్నమాట. సో అప్పుడు అట్లూరి రామారావు గారు ఇప్పుడు నేను అందుకే పిలిపించానమ్మా, నేను కావ్య అని ఒక అమ్మాయి యాక్ట్ చేసింది, నువ్వు డబ్బింగ్ చెప్పాలి. దాట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. అమ్మ ఫిల్మ్ అవ్వగానే పీపుల్స్ ఎన్కౌంటర్, దానిలో సంధ్యాకి. థర్డ్ ఫిల్మ్ హీరోయిన్ అశ్విని నాచప్ప యాక్ట్ చేశారు, అశ్విని అని ఒక ఫిల్మ్లో, అది కూడా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది, మౌళి గారు డైరెక్ట్ చేశారు. ఆయన నాకు అప్పటి వరకు మన సీనియర్స్ సరిత గారు, రోజర్మణి గారు వీళ్ళందరూ చెన్నై నుంచి ఇక్కడికి ఫ్లై అయ్యి ఇక్కడ డబ్బింగ్స్ చెప్పేవాళ్ళు. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆయన అన్నారట నాకు అశ్విని కొత్త అమ్మాయి కాబట్టి నాకు ఒక న్యూ వాయిస్ కావాలి, కొత్త వాయిస్ కావాలి, సో ఎవరైనా ఉన్నారా అంటే ఇమ్మీడియట్గా మన సినిమాలు 2 వేరే చిన్న క్యారెక్టర్స్ చెప్పించాం మేము, మీరు ఒకసారి వాయిస్ చూడండి అంటే నన్ను టెస్ట్కి మళ్ళీ పిలిచారు. ప్రసాద్ ల్యాబ్కి వెళ్తే ఆయన మౌళి గారు ఫస్ట్ డైలాగ్ చూసి ఎస్ ఐ వాంట్ దిస్ గర్ల్ అన్నారు. అలా ఆయన వెళ్ళిపోయాక ఇంకా నాతోటి డబ్బింగ్ చెప్పించారు. అట్లా నా డబ్బింగ్ కెరియర్ స్టార్ట్ అయింది. అది కూడా అసలు ఒక్కొక్క రోజు 3 సినిమాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ మీరు వాంటెడ్లీ కాకపోయినా యాక్టింగ్ అనేది ఆపాను. బట్ దీనిలో కూడా రెండిట్లో లీడ్ చేస్తూ వచ్చారు. అటు యాక్టింగ్ స్టార్ట్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక్కదాంతో స్టార్ట్ చేసి చూద్దాం అనుకున్నా దాన్ని లీడ్ చేశారు, అట్ ది సేమ్ టైం డబ్బింగ్ ఇప్పుడు కూడా లీడ్ చేస్తున్నారు. సో ఈ రెండిట్లో ఏది బాగా సాటిస్ఫై అవుతున్నారు? నాకు యాక్చువల్గా యాక్టింగ్ కంటే నేను డబ్బింగ్లోనే ఎక్కువ సాటిస్ఫై అయ్యానని చెప్పాలి. ఎందుకంటే యాక్టింగ్ వచ్చేటప్పటికంటే మనకి టీవీ సీరియల్స్ వరకే నేను పరిమితం కాబట్టి దాంట్లో అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ లైక్. సో నేను టీవీ సీరియల్స్ నటిస్తున్నప్పుడు ఫిలింలో చూసి ఫిలిం డబ్బింగ్ చెప్తూ నన్ను ఊహించుకునేదాన్ని. అంటే లైక్ అంటే అందుకే అంత ఇన్వాల్వ్మెంట్ వచ్చేదేమో నాకు, ఐ డోంట్ నో. నేను బేసిక్ ఆర్టిస్ట్ని కూడా కాబట్టి ఒక క్యారెక్టర్ చూడగానే ఇది నేనే అని ఫీల్ అయ్యేదాన్ని కాబట్టే నేను అంత ఇన్వాల్వ్ అయ్యేదాన్నేమో అని అనుకుంటాను నేను తర్వాత. టీవీ సీరియల్స్ అలా చేస్తున్న టైంలోనే డబ్బింగ్స్ ఎక్కువ అవుతున్న టైంలో కొంతమంది ఎస్వి కృష్ణారెడ్డి గారు అలాంటి డైరెక్టర్స్ ఫస్ట్ మీరు వచ్చే శిల్ప గారు ఒక సీన్ చెప్పండి, టెంకాయ కొట్టాక ఒక సీన్ చెప్పండి, నెక్స్ట్ వాళ్ళు డబ్బింగ్ స్టార్ట్ చేసుకుంటారు, మళ్ళీ మీకు ఖాళీ ఉన్నప్పుడు మీరు వచ్చి చెప్పండి అని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో నాకు తర్వాత ఆలోచిస్తే నాకు ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా లేట్ వచ్చినా, ఏ ఆర్టిస్ట్కైనా కుదరకపోయినా
మన అంతమందితో కాంబినేషన్ కాబట్టి మన టైం చాలాసార్లు వేస్ట్ అయ్యే సందర్భం ఉంటుంది. ఇప్పుడు 10 మంది కాంబినేషన్ అనుకోండి, అందరూ ఆ టైంకే రెడీగా ఉంటారు, వచ్చేస్తారు ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఇలాంటి టైం వేస్ట్ ఏది నాకు డబ్బింగ్లో అవ్వదు, ఎందుకంటే సోలో జాబ్. నేను వెళ్తే నేను ఒకదాన్నే మైక్ ముందు ఉంటాను, లోపల ఇంజనీర్ ఉంటారు, పక్కన మనకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు. సోలోగా రీల్స్లో ఉన్నవన్నీ మన వర్క్ మనం ఫినిష్ చేసుకుంటాం, అంటే ఎవరితో మనకు సంబంధం లేదు. అదే యాక్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఒక 10 మెంబర్స్తో కలిసి ఇంతమంది అంతా రెడీ అయిన తర్వాత ఎవరైనా లేట్ అయినా, ఎవరైనా రాకపోయినా, కుదరకపోయినా డే వేస్ట్ అవ్వచ్చు, ఆ డేట్ క్యాన్సిల్ కావచ్చు, షూటింగ్ క్యాన్సిల్ కావచ్చు, ఇవన్నీ యాక్టింగ్లో ఉన్నాయి ఇవి. బట్ డబ్బింగ్కి ఆ ప్రాబ్లం ఏం లేదు, నా గొంతు కరెక్ట్గా ఉంటే చాలు, అంతే. ఆ టైంకి వెళ్ళి నేను ఐ కెన్ ఫినిష్ ఆఫ్ మై వర్క్. ఎవరితో మనకు సంబంధం లేదు. అంత కావాలని సెంటిమెంట్ అని అలా పిలిచినప్పుడు ఇది వదిలేసి నేను ఎందుకు, రెండిటితో నేను ఓవర్ చేయాల్సిన వరకు చేసేసాను. మెల్లగా దాన్ని ఫేడ్ అవుట్ చేసి నేను దీనిలో ఎక్కువ టైం పెడదామని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మెల్లగా నేను ఫేడ్ అవుట్ చేస్తాను. మీకు ఆ రోజులో స్టార్టింగ్ మీరు చెప్పిన ఒక డబ్బింగ్ లైన్ కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఫెమిలియర్గా చేసినటువంటి ఒక డబ్బింగ్ లైన్, ఈ రోజుకి ఆల్మోస్ట్ 7 years, 6.5 to 7 years అయిపోయింది అరుంధతి ఫిల్మ్ రిలీజ్ అయ్యి. స్టిల్ వేరెవర్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పిలిచి, మేడం మీ అరుంధతి ఫిలింలో మీ డబ్బింగ్ చాలా బాగుంది, మీరు బాగా చెప్పారు అని అంటే, ఇంకా జనం అది గుర్తుపెట్టుకున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందండి. నేను దానిలో డైలాగ్ ఒకటి చెప్తాను. లేదు పూజారి గారు, వీడిని ఇలాగే వదిలేస్తే అందరినీ దారుణంగా చంపేస్తాడు, అందుకే ఇప్పుడే ఇక్కడే ఇలాగే వీడిని సమాధి చేస్తాను, కట్టండి సమాధి. అదొకటి. ఇంకొకటేమో అదేంటి, నిన్ను వదల బొమ్మాళి అని ఆయన రెగ్యులర్ ఫ్రీక్వెంట్ గా అంటుంటారు. సో నన్ను ఆ తర్వాత అరుంధతి రిలీజ్ అయిన చాలా కాలం వరకు ఈ డైలాగ్తో నన్ను వెక్కిరించే వాళ్ళు కూడా. నిన్ను వదల బొమ్మాళి అన్నప్పుడల్లా ఇవిడ నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటుంది, అది కూడా చెప్తాను. నువ్వు నన్నేం చేయలేవురా, రాకపోతే చస్తానే, నువ్వు నన్నేం చేయలేవురా. అరుంధతి, నీ ఊపిరి తీస్తా, నువ్వు ఆ సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా, రానివ్వను, వస్తా, రానివ్వను, రానివ్వనురా. వస్తా, వస్తా, రానివ్వను. వెంటాడుతా, వెంటాడుతా. చెప్తున్నప్పుడల్లా ఓకల్ గార్డ్స్ బాగా ఇదైపోయాయి అనమాట. సో వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, మీరు హడావిడిగా ఇప్పుడే ఫినిష్ చేయాలని లేదమ్మా, మన థియేటర్ శబ్దాలయ వాళ్ళ ఓన్ పిక్చర్, రేపు పొద్దునే మన సినిమా రిలీజ్ కాదు. సో మీకు ఎప్పుడు చెప్పాలంటే ఒక డైలాగా, ఎంత చెప్పాలంటే అంత చెప్పండి, మీకు ఎప్పుడు ఆపేయాలంటే అప్పుడు ఆపేయండి అని నా మీద వదిలేశారు టోటల్గా. సో అట్లా నేను మెల్లగా వెళ్తూ ఆ పార్ట్ నేను ఫినిష్ చేసుకున్నాను. ఓకే, ఫెంటాస్టిక్. యాక్చువల్లీ ఈ మూవీలో ఈ డైలాగ్ అనేది చాలా ఫేమస్, ఇప్పటికి కూడా బాబు నన్ను భయపెట్టాలి. అంటాడు, నేను ఏ అని అనగానే నువ్వు నన్ను ఏం చేయలేవమ్మా అంటుంటాడు. ఈ అరుంధతి ఫిలింలో ఒక త్రిశూలం విసిరేస్తే సోను సూద్ మీద పడిపోతే పైనుంచి షాండ్లేర్ పడిపోతుంది. ఆ సీన్ లో రే అని అరుచుకుంటూ ముందుకు వస్తుంది అమ్మాయి. ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆవిడ చేసిన దానికి నేను చెప్తుంది సూట్ అవుతున్నట్టు నాకు అనిపించట్లా. ఏం చేయాలి దీనికి అని అక్కడే ఆలోచిస్తుంటే పక్కన రాజు అని తన అసోసియేట్ డైరెక్టర్ ఉన్నారు. నేను ఆయనతో చెప్పాను, ఒక చిన్న హెల్ప్ చేయండి, నేను లైట్స్ ఆఫ్ చేసేసుకుంటాను, మీరు ఇక్కడ వద్దండి, నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను, ప్లీజ్ మీరు లోపలేమో శ్యామ్ ప్రసాద్ గారు, కోడిరామకృష్ణ గారు ఇద్దరు కూర్చుంటారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. లైట్స్ ఆఫ్ చేసి మైక్ అక్కడ ఉంటే నేను కొంచెం వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చి నేను ఇక్కడ నుంచి రే అనుకుంటూ వెళ్ళి ఆ బ్రీత్ కానివ్వండి అదంతా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. నాకు ఎందుకు ఐడియా వచ్చిందో అప్పుడు తెలీదు, అది ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందంటే అంత కొంచెం ఆ డిస్టెన్స్ లో నిలబడి రే అని పరిగెత్తుకుంటూ ఆగి అప్పుడు చెప్పాను. వాళ్ళు చాలా అంటే ఎలా వచ్చింది ఐడియా నిజంగా అని అన్నారనమాట. యాక్చువల్లీ స్క్రీన్ మీద కనిపించే ఆర్టిస్టులు ఎంత నటించినా కానీ వాళ్ళు ఇందాకే అనుకున్నట్టు వాయిస్ అనేది ప్రాణం. వాయిస్లో లేకపోతే తేలిపోతే ఇంకా మొత్తం అది పోతుందన్నమాట. సో అలాంటి టైంలో మీ వాయిస్ చాలామంది హీరోయిన్స్కి మీరు ఇచ్చారు. సో ఎవరికి బాగా యాప్ట్ అయింది అనిపిస్తుంది? సౌందర్య అండి. ఈ రోజుకి అందరు చెప్పేది ఏంటంటే సౌందర్య తనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో నేను బాబు డెలివరీ టైంలో 1-2 సినిమాలు తను చెప్పారు, తనే చెప్పుకున్నారు. అప్పుడు కూడా ఆవిడ అనేవారట, నాకు శిల్ప చెప్తే ఓకే, లేకపోతే నేనే చెప్పుకుంటా, ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ వాయిస్ అని. మనవరాలి పెళ్లిలో సౌందర్య, హరీష్ ఇద్దరు పేరుగా యాక్ట్ చేశారు. అది ఆ డబ్బింగ్ చెప్తున్న టైంలోనే రైతు భారతం 2 సైమిల్టేనియస్గా ప్రసాద్ ల్యాబ్లోనే పక్కన థియేటర్స్లో. అందులో కృష్ణ గారి పక్కన యాక్ట్ చేసింది. ఇందులో హరీష్ ఒకటేసారి నెక్స్ట్ సినిమా కృష్ణ గారి పక్కన. అక్కడి నుంచి అమ్మాయి అసలు
ఫుల్ బిజీ అయిపోయింది. ఓవర్ నైట్లో నెంబర్ ఆఫ్ మూవీస్, ఆల్ వినోద్ కుమార్, సుమన్, ఇలా అందరు హీరోల పక్కన చేస్తూ, ఆవిడ ఎన్ని సినిమాలు చేస్తే నేను అన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పాలి కాబట్టి నేను కూడా కంప్లీట్గా బిజీ అయిపోయాను. అంటే ఒక టైంలో మీరు నమ్మరు, ఏ సినిమా చెప్పినా సౌందర్యదే, వేరే ఆర్టిస్ట్ది లేదు అసలు. ఆమని గారితో కూడా నేను కలిసి యాక్ట్ చేశాను జంబలగడ్డ పంబలో. ఆవిడకి కూడా అన్ని ఫిల్మ్స్ నేనే చెప్పాను. ఆవిడకంటే నాకు సౌందర్య గారితో నాకు టచ్ ఎక్కువగా ఉండేది. సో మీరు ఎక్కువ సౌందర్య మూవీస్ వారి మూవీస్కి ఎక్కువ డబ్బింగ్ చెప్పారు, ఆవిడతో కనెక్షన్ కూడా ఎక్కువ అన్నారు. సో సౌందర్య మూవీస్ నుంచి మీరు చెప్పిన మంచి డైలాగ్స్, మీకు నచ్చినటువంటి డైలాగ్స్. బావగారు, నన్ను క్షమించండి బావగారు, అవివేకంతో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి బావగారు ప్లీజ్. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి సాధించాలని ఉంటుంది, కానీ సాధించాలంటే వెనక మనకి మంచి సపోర్ట్ ఉండాలి, ముఖ్యంగా ఫ్యామిలీ నుంచి. మీ హస్బెండ్ మహర్షి రాఘవ్ గారి గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? మీది లవ్ మ్యారేజ్, అసలు ఈ సీక్రెట్ కొంచెం రివీల్ చేయండి. అంటే లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అనుకుంటా, అంటే లవ్ అని కూడా ఏం కాదు, ఫీల్డ్లో మనం ప్రపోజ్ చేసుకొని నెక్స్ట్ పెద్దవాళ్ళకి చెప్పడమే అంతే పెద్దగా. ఎందుకంటే లవ్ లేకపోతే తిరగటాలు అలా చేసేంత టైం మామూలుగా బయట వాళ్ళకి తెలియదు, కానీ నార్మల్గా ఉండే వాళ్ళకి ఓకే, బట్ ఫీల్డ్లో ఎప్పుడు బిజీగా ఉండే వాళ్ళకి అలాంటి టైమింగ్స్ అలాంటివన్నీ మోస్ట్లీ ఉండవు. కానీ బట్ అనుకొని ప్రపోజ్ చేసుకున్నాక పెద్దవాళ్ళకి చెప్పడం. అండ్ తను చాలా మంచి సపోర్ట్ అండి. ఎలా అంటే స్టార్టింగ్లో నాకు డబ్బింగ్కి చూస్ చేసుకోమని చెప్పేవారు. అంటే ఇప్పటిదాకా అన్ని రకాలు చెప్పేసావు కాబట్టి ఇప్పుడు డోంట్ గో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అన్నీ నువ్వు ఇంకా చాలా వరకు చెప్పావు, ఇప్పుడు వచ్చేవన్నీ బోనస్ అనుకో. 1000 సినిమాలు చెప్పేశాక ఇంకా ఏం చెప్తావు మోర్. సో ఏదైనా వస్తే ఇది నాకు నేను నీ కోసం చెయ్యి. ఇప్పటిదాకా ఓకే చేసేసావు, మనీ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, బట్ ఇప్పుడు నీ కోసం నువ్వు సాటిస్ఫై అవ్వడానికి వర్క్ చేయి, క్వాలిటీ వర్క్ చేయి, క్వాంటిటీ వర్క్ వద్దు ఇప్పటికీ అంటారు ఆయన. అప్పుడప్పుడు కొన్ని కష్టంగా కూడా అనిపిస్తుంది, కొన్ని మాడ్యులేషన్స్ కావచ్చు, వర్క్ ఆ టైంకి మనం ఉండలేకపోయినా ఉండాల్సిన పరిస్థితి, ఫ్యామిలీతో ఉండాలి, కాకపోతే ఆ టైంలో ఇక్కడ వర్క్ చేయాలి, ఇలాంటి టైమింగ్లో గజిబిజి అలా ఉంటుందండి. అంటే సమ్ టైమ్స్ ఎలా అంటే చెప్పలేం, మనకి ఆల్ ఆఫ్ అ సడన్ ఏమైనా ఒక ప్రాబ్లం రావచ్చు, సేమ్ టైమ్ వర్క్ కూడా చేయాలి. అలాంటప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే నాకనే కాదు, ఎనీ ఆర్టిస్ట్ ఎవరికైనా ఫ్యామిలీ అంతా వచ్చాక ప్రియారిటీస్ మారిపోతూ ఉంటాయి. సో పెళ్లి కాకముందు ఫ్రీగా చేసినట్టు అయిన తర్వాత కుదరదు. సో దానికోసం ఐ కెప్ట్ మై టైమింగ్స్ అండి. నేనేం చేస్తానంటే ఓన్లీ టిల్ ఆఫ్టర్నూన్ ఐ వర్క్, ఆఫ్టర్నూన్ తర్వాత నేను మా ఇల్లే, ఈ రోజుకి ఐ మెయింటైన్ దట్ ఓన్లీ ఐ డబ్ టిల్ ఆఫ్టర్నూన్. దాని తర్వాత నేను అసలు బయటికి ఇంకా ఇల్లు బాబు చిన్నప్పటి నుంచి చూసుకోవటము, నా పర్సనల్ వర్క్స్, మా పేరెంట్స్ లేకపోతే ఇవే తప్ప డబ్బింగ్ కాదు అని. అంటే ఇంట్లో మోస్ట్లీ మేము బయట ప్రొఫెషనల్ విషయాలు, ఈ ఫీల్డ్ విషయాలు ఇంట్లో మాట్లాడుకోవడం చాలా తక్కువ. నేను అలా పెట్టేసుకున్నాను టైమింగ్, మార్నింగ్ 9 to మధ్యాహ్నం 1 మేబీ 2 వరకు వర్క్ చేస్తాను. నేను లంచ్ కూడా ఇంటికి వచ్చాకే. ఒక సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, యాడ్ కావచ్చు, ఏదైనా సరే వాయిస్ అనేది ఇందాక మనం అంటున్న ప్రాణం, చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎంత పెద్ద ఆర్టిస్ట్ కనిపిస్తున్నారో దాని వెనకాల వాయిస్ ఆర్టిస్ట్ కూడా అంత పెద్దవాళ్ళు ఉంటున్నారు, దాని కాంపిటీషన్ కూడా అలాగే పెరిగిపోతుంది. సో ఈ రోజులో చాలా మంది వస్తున్నారు. సో ఈ కాంపిటేటర్స్ గురించి ఎలా చెప్తారు, లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి మీ సపోర్ట్? అంటే నా వరకు చూస్తే కాంపిటేటర్స్ అలా అని అనిపించలేదండి. అంటే మేబీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండడం వల్ల కావచ్చు అనుకుంటున్నాను నేను. ఆర్టిస్టులు కూడా పెరిగారు. బట్ ఏ ఫీల్డ్కి వెళ్ళినా మనకి కాంపిటీషన్, పాలిటిక్స్ అనేవి కూడా, పాలిటిక్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఐ కెన్ సే పాలిటిక్స్ ఆర్ దేర్. ఈరోజు పాలిటిక్స్ లేకుండా అసలు ఏ ఫీల్డ్ లేదు. మోర్ ఓవర్ ఈ ఫీల్డ్లో చాలా పాలిటిక్స్ ఎక్కువగానే ఉన్నాయి చెప్పడానికి. కానీ మన వాటి మీద దృష్టి పెట్టి కొంచెం డైవర్ట్ అయినా, కొంచెం డిస్ట్రాక్ట్ అయినా కూడా మనం చేసే పనికి న్యాయం చేయలేమోనని నేను అంతగా, అంటే ఆ దీనిలో అసలు ఆలోచించకుండా ఓకే ఎవరు నన్ను పిలిచి వర్క్ ఇచ్చారు, నాకంతా కంఫర్టబుల్గా ఉంది, ఐ విల్ గో దేర్ అండ్ వర్క్ అన్నట్టుగా. ఎందుకంటే ఈరోజు వర్క్ చేయకుండా ఇంట్లో కూర్చుని ప్లెజెంట్గా ఉండగలిగే పరిస్థితిలో ఉన్నా కూడా ఈ వర్క్ తప్పితే ఇంకా నేను వేరే ఏ వర్క్ ఇప్పుడు చేయలేను కాబట్టి ఐ వాంట్ టు డూ. ఇంకొకటి ఏంటంటే నాకు ఇంకా ఆఫర్స్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు దాన్ని ఉపయోగించుకోకూడదు? ఇప్పుడు ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఆఫర్స్, లైక్ ఇంకా చెప్పడానికి వేరే వాళ్ళు లేరన్నట్ల చాలామంది ఉన్నారు. మీరు ఇందాక కాంపిటీటర్స్ అనకపోయినా ఈవిడకి ఈ పేమెంట్ ఇవ్వాలి, ఈ రెమ్యునరేషన్ కాకుండా ఇఫ్ వి గో ఫర్ అదర్ ఆర్టిస్ట్ ఓకే, మనకు అలా కూడా ఓకే అని ఆలోచించే పరిస్థితుల్లో కూడా నన్ను పిలుస్తున్నారంటే బికాజ్ ఐ మెయింటైన్ మై టైమింగ్. ఒకసారి టైం చెప్తా, టైమింగ్కి వెళ్ళటం,
మిగతా విషయాల్లో జోక్యం చేసుకోకుండా నా వరకు నా వర్క్ ఏముందో అది నేను ఫినిష్ చేసుకొని వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా నా టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చేయటం. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఎస్, నేను ఈ మధ్య కోచింగ్ ఇచ్చాను. లైక్ నన్ను అడిగి ఆంధ్ర బాలానంద సంఘం నుంచి వాళ్ళు కాల్ చేసి ఇలా సమ్మర్ లాస్ట్ ఇయర్ అనమాట, సమ్మర్ వెకేషన్కి పిల్లలందరికీ హాలిడేస్ కదా, వాళ్ళు డబ్బింగ్లో ఇంట్రెస్ట్, మీరేమైనా వచ్చి కోచింగ్ ఇవ్వగలరా? సో నార్మల్గా నేను సండేస్ నా డబ్బింగే చెప్పను, అంటే ఒక్కరోజు నా కోసం పెట్టుకుంటాను. సండే ఒక్కరోజు నో డబ్బింగ్, అసలు ఎవరు డబ్బింగ్ కాల్ అని కూడా ఫోన్ చేయరు. కానీ పాప మా పిల్లల కోసం వాళ్ళందరూ +2 లోపల పిల్లలు, వాళ్ళకి సండే మాత్రమే ఖాళీ ఉంటుంది. అందుకని ప్రతి సండే వెళ్ళి 1.5 hours నేను ఆంధ్ర బాలానంద సంఘం నేను అక్కడ కోచింగ్ ఇచ్చాను. అలా 20 స్టూడెంట్స్ తయారయ్యారు, అన్ని ఏజ్ గ్రూప్స్, రైట్ ఫ్రమ్ 6 years నుంచి ఉన్నారు ఒక 18s వరకు. వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్ టు డబ్బింగ్స్, టీవీ సీరియల్స్లో డబ్బింగ్స్ చెప్పుకుంటూ ఉన్నారు. సో నేనేమంటానంటే డబ్బింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఫీల్డ్ ఇన్ ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే ఏదో మనం వెళ్ళాం జస్ట్ ఫర్ మనీ గురించి ఆలోచించడం తప్పని నేను అనట్లా. మనీ ఫస్ట్ ప్రయారిటీ మనీకి ఇవ్వాలి, బట్ అట్ ది సేమ్ టైం మనం చేస్తున్న పని బికాస్ వీఆర్ పెయిడ్ దేర్, మనం ఫ్రీ సర్వీస్ చేయట్లా. ఏ పని చేసినా మన అక్కడ నుంచి దానికి ఒక పేమెంట్ తీసుకుని ఒక రెమ్యునరేషన్ ఆర్ శాలరీస్ వాట్ ఎవర్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ పనికి మనం న్యాయం చేద్దాం. ఇంకొకటి జస్టిస్ చేయాలి. ఇంకొకటి ఆ క్యారెక్టర్కి మనల్ని ఎందుకు పిలిచారు? మనం న్యాయం చేస్తామన్న నమ్మకంతో పిలిచారు. ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ సరిగా చేయలేదు అనొచ్చు, సరిగా భాష రాదనొచ్చు, లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ బాగాలేవు, ఇవన్నీ వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు, ఆ క్యారెక్టర్కి ఒక కంప్లీట్ షేప్ తీసుకొస్తారు అన్న నమ్మకంతో మనల్ని పిలిచినప్పుడు మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఇన్ని సినిమాలకు డబ్బింగ్ ఇంత ఫెమిలియర్ అయ్యారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్టేజ్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా మీ వాయిస్ని కూడా అంత పర్ఫెక్ట్గా రోజు మెయింటైన్ చేయాలి. ఎలా చేస్తారు? దీనికి ఇలాగే చేయాలని, అలా చేస్తే మనం దానికే అలవాటు చేస్తే ఖచ్చితంగా అలవాట్లో పడిపోతుంది. ఇప్పుడు కాచిన నీళ్ళే తాగాను నేను, టక్కున ఎక్కడైనా మామూలు నీళ్ళు తాగాల్సి వస్తే నాకు తేడా వచ్చేస్తుంది. సో ఎప్పుడు మనం అలా అన్నిటికీ మనం రెడీ అయ్యేలాగా అలవాటు చేయాలి తప్ప దాన్ని ఇలాగే పెట్టుకుందాం ఇలాగే అంటే ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా మన కంట్రోల్లో ఉండదు. సో ఇది నా కంట్రోల్లోనే పెట్టుకున్నా. అందుకని నేను ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతాను, ఐస్ క్రీమ్స్ తింటాను, అండ్ ఫుల్ ఏసీలో ఉంటాను. చలి ప్రదేశాలకి, మానస సరోవర్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి వచ్చినా నా త్రోట్ ఏం అవ్వలే. అండ్ టీవీ నటులో మీరు తీసుకున్న నందులు ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు? ఫస్ట్ నంది ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని తీసుకున్నారు ఇప్పటివరకు? ఎస్, ఇప్పటిదాకా ఒక 10 నందీస్ వచ్చాయి. డబ్బింగ్ ఒక 5, యాక్టింగ్ ఒక 5. ఫస్ట్ నంది వచ్చింది 1992 లో ఇది ఎక్కడైనా ఉందా అని ఒక సీరియల్కి నంది తీసుకున్నాను. తర్వాత పెళ్లి చూపులు అనే ఒక సీరియల్కి, వరుడు కావాలి అనే ఒక సీరియల్కి. నంది అవార్డ్స్ అన్నది టెలివిజన్కి పెట్టాక యాక్టింగ్కి నేను తీసుకున్నాను, అలాగే టీవీ డబ్బింగ్కి నేనే ఫస్ట్ తీసుకున్నాను. ఫిలిమ్స్కి డబ్బింగ్కి పెట్టినప్పుడు కూడా ఫస్ట్ నేనే తీసుకున్నాను. ఒక 5 రికార్డ్స్ ఏంటంటే ఫస్ట్ టెలివిజన్కి, అదే తెలుగు టీవీ సీరియల్లో హీరోయిన్, ఫస్ట్ టెలిఫిల్మ్ కూడా నేనే హీరోయిన్గా చేశాను. ఈ 3 నందులు ఫస్ట్ యాక్టింగ్కి, ఫస్ట్ టెలివిజన్ డబ్బింగ్ అండ్ ఫస్ట్ ఫిల్మ్ డబ్బింగ్ నేనే తీసుకున్నాను. టీవీ స్క్రీన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాం, వింటూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఎన్ని కవర్ చేస్తారు, ఎన్ని సినిమాలు? ఆల్మోస్ట్ ఒక 1000 వరకు చెప్పుకుంటాను. డబ్బింగ్ ఫిల్మ్స్ అవనివ్వండి, మన తెలుగు స్టేట్ ఫిల్మ్స్. ఓకే, మీ అబ్బాయి గురించి మాట్లాడారు ఇప్పుడు. సో తను డబ్బింగ్కి ఇటువైపు రావడం కానీ, లేకపోతే మూవీస్లోకి రావడం కానీ ఏమైనా? యా, బాబు రుద్రాక్ష అండి. వాడు ఓక్ రిచ్లో +2 వరకు చదివాడు. తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి యూఎస్ వెళ్ళాడు. సౌత్ ఈస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీలో BBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సో వాడికి ఇంట్రెస్ట్ కొంచెం ఉందనే చెప్పాలి, బట్ నేనే అంతగా వాడిని ఇటు సైడ్ ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఇది అందరికీ ఇలా వెళ్ళగానే రెడ్ కార్పెట్ వేసి రండి అని ఆహ్వానిస్తారని అనుకునే ఫీల్డ్ కాదు నాకు తెలిసినంత వరకు. వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ దేర్. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఓకే మనం చేయలేంది వాడు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలా, అసలు వాడికి డబ్బింగ్ థియేటర్ తెలీదు, డబ్బింగ్ ఎలా చెప్తారో తెలీదు. అయినా అప్పుడప్పుడు వాడు ఇలా చేస్తారా అలా చేస్తారని అడిగి తెలుసుకోవటమే తప్ప ఆయన కానీ నేను కానీ షూటింగ్స్కి తీసుకెళ్ళటం లేదా డబ్బింగ్ థియేటర్కి తీసుకెళ్ళటం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్లీ కళా ప్రపంచం చాలా పెద్దది, దానిలో చాలా సముద్రం లాంటిది. ఎక్కడ ఏది కూడా మనం వెతకలేం, పట్టుకోలేం. ఇలాంటి ప్రపంచంలో మీరు ఈరోజు ఒక విజేతగా నిలిచారు.
ఈ ప్రపంచంలోకి చాలామంది ప్రయత్నిస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు కూడా. సో అలాంటి వారందరి కోసం మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఖచ్చితంగా నేను యాంకరింగ్ చేయాలి, ఖచ్చితంగా ఆర్టిస్ట్ అవ్వాలి అంటే మీరు దాని మీద కంప్లీట్ శ్రద్ధ పెట్టి, మిగతా అనవసరం మధ్యలో ఎవరైనా నువ్వు బాగా చేయలేదన్నా మీరు పట్టించుకోకూడదు, మధ్యలో మీరు ఫెయిల్ అయినా మీరు పట్టించుకోకూడదు. అయ్యో నన్ను ఏం పనికిరావన్నారు, ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోతానంటే అసలు వచ్చింది ఎందుకు? సో ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఏది కాదు, యూ హ్యావ్ టు రీచ్ గోల్ అంటే మీరు దాని మీద కంప్లీట్గా దాని మీదే ఉండాల్సిందే. మనం చేసే పనిని మనం ప్రేమతో ఇష్టంతో చేద్దాం. ఒకరోజు ఖచ్చితంగా అది కూడా మనల్ని ప్రేమిస్తుందని నా ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకున్నాను. అలా చేసినందుకు అది కూడా మనల్ని ప్రేమిస్తుంది అనమాట. ఓకే అండి, శిల్ప గారు మీ విజయాలన్నీ ఫ్రమ్ ద డే 1 to ఇప్పటి వరకు మాతో షేర్ చేసుకున్నారు. ఇవన్నీ చాలా ఇన్స్పిరేటివ్గా ఉన్నాయి. అప్పుడప్పుడు నేను కూడా ఒక్కొక్కసారి బాధల్లో భయంలో వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది, బట్ ఈరోజు మీ మాటలతో చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ అండ్ మీకు అందరికీ, మీ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. సో ఇదండి ఇవాళ అవని కార్యక్రమం. తిరిగి రేపటి అవని కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.